వెల్కమ్ టు ద భవానీ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు. ఈరోజు మనం అపవాదం అంటే ఏమిటి, అపవాదం ఏ సమయంలో ఒక వ్యక్తికి అపవాదం అనేది ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అట్లాగే అపవాదం జరగడానికి గల గ్రహ కారకత్వాలు ఏమిటి అనేటువంటి విషయాన్ని కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా అపవాదం అనేటువంటి అంశాన్ని గురించి మనం చర్చించినట్లయితే వాద అంటే మాట్లాడడం, అట్లాగే ప్రతివాద అంటే కౌంటర్ ఇవ్వడం. అంటే ఎదుటి వ్యక్తి మాట్లాడినప్పుడు ప్రతివాదం అంటే కౌంటర్ ఇవ్వడాన్ని ప్రతివాద అంటారు. అట్లాగే అపవాద అనేటువంటి విషయాన్ని అపవాద అనేటువంటి పదాన్ని కనుక మీనింగ్ మనం చూసినట్లయితే అలిగేషన్ చేయడం అనేది మనం చెప్పడం అయితే జరుగుతుంది. అకార్డింగ్ టు ద ఫలదీపిక ప్రకారం 8వ భావం అనేది అపవాదాన్ని సూచిస్తుంది, అంటే బ్లేమ్ చేయడం అనేటువంటి విషయాన్ని మనం అష్టమ భావాన్ని పరిశీలించి చూడవచ్చు. మనం 8వ భావంలో పాపగ్రహాలైనటువంటి శని, రాహు, కేతు గ్రహాలు ఉన్నప్పుడు వారు అపవాదానికి గురవుతూ ఉంటారు. కేతు గనక 8వ భావంలో గనక ఉన్నట్లయితే ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి విషయాలను మాట్లాడుతున్నప్పుడు ఎక్కువగా అపవాదానికి గురవుతూ ఉంటారు. అట్లాగే రాహు గనక 8వ భావంలో గనక ఉన్నట్లయితే ఉద్యోగరీత్యా వారు చేస్తున్నటువంటి పనుల రీత్యా కూడా వారు అపవాదానికి గురయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అట్లాగే అష్టమ భావంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క దశాంతర దశలు జరుగుతున్నప్పుడు, అట్లాగే అష్టమాధిపతి యొక్క దశ జరుగుతున్నప్పుడు ఆ జాతకుడు అపవాదానికి గురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అష్టమాధిపతి యొక్క దశ జరుగుతున్నప్పుడు అష్టమంలో శని, రాహు, కేతు గనక స్థితి పొందినప్పుడు ఆ గ్రహాల యొక్క దశలు జరుగుతున్నప్పుడు కొంతవరకు జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అపవాద సమయంలో గనక విఘ్నేశ్వరుడి యొక్క ఆరాధన చేసినట్లయితే వారికి అపవాదాలు తొలగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.